నాతో కలిసి చెప్పాం. దేవా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదడు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలని, నా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు. నీ ఆవరణములలో నివసించినట్లు, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఈ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదుము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీద వలన భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్ర మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలముని నడికట్టుగా కట్టుకుని వాడవై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు. జనముల అల్లరిని చలార్చువాడు. నీ సూచక్రియలను చూచి బుధగంత నివాసులను భయపడుతురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష భరితులుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అటు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనుములను చదును చేయుచున్నావు. వాన జల్లు చేత దాన్ని పదులు చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలను ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నాయి. మచ్చిక పట్టులు మందలను వస్త్రం వల్లే ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్య భాగం మన దీవించిన గాక. ఆమేన్.